ఈ భూమి మీదకొచ్చిన ప్రతి మనిషికి ఒక జీవితం ఉంటుంది. ప్రతి జీవితం విశిష్టమైందే. ప్రతి పాత్ అంటే మన జీవితంలో మనం ఎంచుకున్న మార్గం కావచ్చు. అంటే ఆ పాత్ అనేది మనకి స్పష్టత ఉంటే వెళ్తూ ఉంటాం. ఈ పాత్ ఒక దిశగా వెళ్తున్న టైంలో చాలా డ్రిఫ్ట్ అవుతుంటాం ఒక్కోసారి. అంటే పక్కకు, ముందుకు, వెనక్కు జరుగుతుంటాం. అయినా కానీ అసలు మన పాత్ ఏంటి? మనం ఎక్కడ మొదలయ్యాం? మన లక్ష్యం ఏంటో మనకెప్పుడు రీకనెక్ట్ అనేది ఉండాలనమాట. అంటే మన పాత్ వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మనం పక్కదోవ పడుతుంటాం. ఇంకొన్నిసార్లు వెనక్కి, ముందుకి చూస్తుంటాం. అయినా గానీ మన దృష్టి ఎప్పుడు కూడా మనం అసలు ఏం చేయాలని ఇక్కడ స్టార్ట్ అయ్యాం? మన లక్ష్యం ఏంటి? మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? దాని మీద మనం ఎప్పుడూ రీకనెక్ట్ అవుతూ ఉండాలనమాట. చాలా సందర్భాల్లో ఒక పాత్ అనుకుని స్టార్ట్ అయ్యి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి లైఫ్ అంతా గజిబిజి చేసేసుకొని కన్‌ఫ్యూజన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఒక్కసారి మన పాత్ గనక మనకు స్పష్టంగా తెలిస్తే ఆ పాతే, ఆ రోడ్ మ్యాపే మన దారంటూ పట్టుకొని వెళ్తా ఉండాలనమాట. ఇక్కడ చాలా సందర్భాల్లో ఆ పాత్ అనేది ఒక డెస్టినేషన్ అనుకుంటారు. అంటే ఒక ఎండ్ అనుకుంటారు. ఆ ఎండ్ కాదు. మన లైఫ్‌లో ఏ పెద్ద లక్ష్యం ఉన్నా సరే, ఒక లక్ష్యం తర్వాత ఇంకోటి పెట్టుకుంటూ మనం ముందుకెళ్తూనే ఉండాలి. అది కేవలం ప్రపంచం చూసే సక్సెస్ అంటే అది కాకపోవచ్చు. కొంతమందికి అది కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ కావచ్చు. కొంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు. మరి కొంతమందికి లైఫ్‌లో ఒక కొన్ని ఎమోషనల్ బాండింగ్స్ కావచ్చు. మరికొంతమందికి సక్సెస్ కావచ్చు. ఇంకొంతమందికి ఇంకొక రకమైన అంటే ఒక వ్యాపారంలోనో, పాలిటిక్స్‌లోనో లేకపోతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ కావచ్చు. ఒక్కొక్కళ్ళకి లైఫ్ పాత్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. అంటే అందరూ ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదు. అందరూ ఒకేలాగా లైఫ్‌ని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అసలు లైఫ్ అనేది భూమి మీద కొన్ని లక్షల కోట్ల మంది ఉంటే, లక్షల కోట్ల విధాలుగా కూడా బతకొచ్చు. కొంతమంది ఆఫ్రికాలో బతకొచ్చు, కొంతమందికి అడవుల్లోనే బతకొచ్చు, కొంతమంది డెజర్ట్స్‌లో బతకొచ్చు, కొంతమంది ల్యాండ్ మీద బతకొచ్చు, ఇంకొంతమంది పాలిటిక్స్‌లో బతకొచ్చు. ఈ లైఫే పర్ఫెక్ట్, ఇదే కరెక్ట్ అనుకోవడం అదొక మూర్ఖత్వం అవుద్దనమాట. సో, మనకు నచ్చిందేంటి? మన ప్యాషన్ ఏంటి? మన పర్స్పెక్టివ్ ఏంటి? లైఫ్‌లో మనకేం కావాలి? అది తెలుసుకుంటే అప్పుడు మనకొక క్లారిటీ ఉంటదన్నమాట లైఫ్‌లో. చాలామంది అలా కాకుండా పక్కోళ్ళ లైఫ్‌లాగా బతకాలనుకుంటారు. దానివల్ల లైఫ్‌లో మన ఒరిజినాలిటీ మిస్ అవుతాం. మన ఇండివిడ్యువాలిటీ మిస్ అవుతాం. మన క్లారిటీ మిస్ అవుతాం. అలా కాదు. మనకేం కావాలి? మనం ఏం సాధించాలనుకుని వచ్చాం? మన ఎండ్ ఏంటి? మన పర్పస్ ఏంటి? మన గోల్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇది తెలియక చాలామంది గంటకోటి, నిమిషానికోటి, సంవత్సరానికోటి అనుకుంటుంటారు. నేను అలా కాదు ఇలా అవుదాం అనుకుంటున్నా, అలా అవుదాం అనుకుంటా. అలా కాదు. నో కన్‌ఫ్యూజన్. లైఫ్ పట్ల ప్రాపర్ క్లారిటీ ఉండాలి. ప్రాపర్ పాత్ తెలియాలి. ఎప్పుడన్నా డ్రిఫ్ట్ అవ్వటం తప్పేం కాదు. అంటే ఒక్కోసారి అటు ఇటు కదులుతూ ఉంటాం లైఫ్‌లో. అంటే మనం అనుకున్న పాత్ నుంచి ఒక్కోసారి పక్కకెళ్తాం. అయినా గానీ మనల్ని మనం కరెక్ట్ చేసుకొని, రీకనెక్ట్ చేసుకొని మళ్ళా మన పాత్‌లోకి మనం వచ్చేయాలి. అదే మన రియల్ లైఫ్.